అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరన్నా? బద్రి అన్న. ఏం చేస్తుంటావు? నేను పెయింటింగ్ పని చేస్తానా. పెయింటింగ్ పని చేస్తావు, మంచిగా ఉందా మరి? చాలా బాగుందన్న. వరకు ఇంట్లో ఇబ్బంది లేకుండా డబ్బులు వస్తున్నాయా మరి? అంతా మంచిగా ఉందన్న. ఎంత సంపాదిస్తావు రోజుకి? రోజుకు 1000 రూపాయలు అన్న. మంచిగా సరిపోతున్నాయి. సరిపోతున్నాయి అన్న. పిల్లలు ఏం చదువుతున్నా? పిల్లలు సెంట్ జూస్లో చదువుతున్నా. 2 పిల్లలు, ఎల్కేజీ ఒకరు, యూకేజీ ఒకరు. ఇబ్బందులు అయితే లేవు? ఏం లేవన్నా. రేషన్ వస్తుందా? వస్తుందన్న. ఏం ఇబ్బందులు లేవన్నా, అంతా మంచిగా ఉన్నాం. కేసీఆర్ పరిపాలనలో మేమైతే చాలా బాగున్నాం. చాలా అంటే చాలా బాగున్నాం. రోడ్లు లైట్లు అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయన్న. ఈ ఒక్క ఇబ్బంది అనేది మాకు లేదు. 10 ఏళ్ళ కింద మాకు నీళ్ళు మేము నల్ల కాడికి పోతుంటాం బకెట్లు పట్టుకొని. మాకు అదేం లేదు. నేను ఖాళీ నల్ల వస్తే డైరెక్ట్ ట్యాంక్లో కొడుతున్నాను నా నీళ్ళు. ఇంట్లో కల్లా నీళ్ళు మనం నల్ల ఆన్ చేస్తే నల్ల నీళ్ళు మనకు. ఎమ్మెల్యే గారు ఎట్లా మరి? చాలా బాగున్నారు. మాకు మళ్ళీ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరే ఓటేస్తున్నా మరి? 100%. నేను ఒక్కని కాదన్నా, మా మొత్తం 11 ఓట్లు ఉంటాయి మాకు. మా అమ్మ, మా నాయన, మా పిల్లలు, మేమంతా మా పెద్ద ఫ్యామిలీ మాది. అన్నదమ్ముల మేము, వదినలు, ఇట్లా అంతా కలిపి 11. మా అన్నీ ఖచ్చితంగా కేసీఆర్కి పడుతున్నాయి. మా మెతకానందన పిలిచి వస్తాడా? మీకు ఎట్లుంటాడో ఈ ప్రాంతానికి? ఫోన్ చేస్తే బద్రి నీకేం కావాలి, నేను వస్తున్నా సార్ మా ఇంటికి రండి అంటే వచ్చేస్తాడు. అంతే అంతే. సమస్యలు ఉన్నాయా? ఏం సమస్యలు లేవన్నా. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సార్ అంటే మాకు అభిమానం, ప్రాణం కూడా ఇస్తాం. మేము అంతవరకు ఉన్నాం. మేము సార్ గట్టి గెలిపిస్తున్నాను దగ్గరుండి. ఒక్కరి కాదన్నా, మా ఎంతమందిని, మా ఎంతమంది దోస్తులు ఉన్న అంతమందికి వేసి, మా ఎంతమంది కుటుంబాలు ఉన్నాయో మాది చాలా పెద్ద కుటుంబం మాది. మా నాయనలు అంతమంది 5 మంది అన్నదమ్ములు, మాది పెద్ద కుటుంబం. అన్ని ఓట్లు కూడా ఖచ్చితంగా పడుతున్నాయి. వార్డులో సమస్యలు ఉన్నాయా? ఏం సమస్యలు లేవన్నా. మాకు రోడ్లు వేసినాం, వాటర్ ట్యాంకులు పెట్టుకున్నాం. మా దగ్గర మీకు తెలుసో తెలియదు అన్న, వాటర్కి చాలా ప్రాబ్లం ఉంటుంది. మా దగ్గర గల్లీకి ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, గల్లీకి ఒక బోర్ ఉంటుంది. నువ్వు ఒకసారి గంగారంలో పోయి చూసిరా అన్న, 9వ వార్డులో ఒకసారి చూసిరా. ప్రతి గల్లీలో ఒక ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్. ఒకవేళ నీళ్ళు రాకపోతే మాకు మళ్ళీ ఇది ఉంది. మాకు కౌన్సిలర్ రమణ గారు. రమణ ఎట్లా చేస్తున్నారు అన్న? గట్టిగా అంటే గట్టిగా, ఇక అందులో క్వశ్చనే లేదు. ఇక పిలిచి వస్తాడా మరి? అరే ఏమన్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మా మా అన్న నాయన మా అయితే పనులు చేస్తాడా మరి? గట్టిగా చేస్తాడన్న. గట్టిగా అంటే గట్టిగా ఉంటుంది. ఇబ్బంది పెడుతున్నా? ఏమి ఇబ్బంది ఉండదు అన్న. నేను చెప్తున్నా అన్న, ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ గెలుస్తున్నాడు. అందరూ చెప్పండి, గెలుస్తున్నాం అంతే.